మా చంద్రశేఖరరావు సాక్ష్యం. ఏమన్నా ఒక్క టీచర్ పని ఉందంటే వస్తున్నామంటే అన్నా నేను పరిగెత్తుకునే లీడర్ను. పరిగెత్తుకుని తెలిసేందుకు వర్షాలు వస్తే కుప్పలను ఎత్తుకపోయినాక పేదోడు పరిగేసుకొని కడుపు నింపుకొని నాకు గింజలు సంపాదిస్తాడు. నేను పరిగెత్తుకునే లీడర్ను. నా సంఘాన్ని ఒక్కొక్కరిని జమ చేస్తే ఒక టీచర్కు పని చేస్తే ఆ టీచర్ ఆ స్కూల్లో చెప్తే పక్క స్కూల్లో చర్చ జరిగి నా పిఆర్టీ తెలంగాణ అభివృద్ధిలోకి వస్తుందని ఒక్కొక్క టీచర్ కోసం నేను తిరిగిన. ఒక్కొక్క వర్గం క్యాడర్ అన్న టీచర్లలో 47 క్యాడర్లు ఉంటాయి. ఆల్మోస్ట్ ఆయన రైట్ ఆర్ రాంగ్ మా పర్యటన చెప్తాడు. 47 క్యాడర్లు ఉంటాయి అన్న. గురుకులాలు ఓరు, ఓనేడు ఓరు, మౌరస్కులు ఓరు, కేసీపీలు ఓరు, ఇన్ని కలిస్తే 100 క్యాడర్లు ఉంటాయి. 100 క్యాడర్ల టీచర్లకు నేను అన్నిత్యం పని చేసిన. 100 మందికి వ్యక్తిగతంగా డీఓలకు ఫోన్ చేయాలంటే కాన్ఫరెన్స్ లో డీఓలకు బెదిరించిన. ఈ రోజు కాదు, ఈరోజు భయపడుతున్నా. ఏ డీఓ కొన్న ఫోన్ చేసి నేను గట్టిగా మాట్లాడితే ఏ రోజంటున్నాకో ఏ కోట పొట్టికో ఏ పొంగులేటికో చెప్పి మీ పార్టీ అంటే మమ్మల్ని తాగేస్తుందంటే నేను తాగేసే సబ్జెక్టు జెన్యూన్ ఉంటుంది. కానీ వాళ్ళు పితూరులు చెప్తే పార్టీలో నా స్థానం ఉందని భయంతో ఉన్నా. కానీ టీఆర్ఎస్ గవర్నమెంట్ లో ప్రతి డీఓను బెదిరించి నా కొడుకులారా మీరు చేస్తారా లేకపోతే అభిషేకన కూర్చోవాలని పనిచేసినటువంటి వ్యక్తిని. వ్యక్తిగతంగా కొన్ని జీవోలు లేదా కొన్ని సర్కులర్ వల్ల వాళ్ళకు నష్టం జరిగితే మళ్ళీ ఇప్పిస్తే లక్షల రూపాయల బిల్లును డైరెక్టర్ ఆఫ్ ట్రెజరీస్ నుంచి శ్రీరామచంద్రమూర్తి నుంచి ఇప్పించిన వాళ్ళు కూడా నాకు ₹1 సాయం చేయలేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్ లో పోటీ చేస్తే కనీసం ఫోన్ చేసి తిరుగుతున్న జాగ్రత్తను కూడా చెప్పలే. కానీ నాకు ఏ బంధము లేదు, ఏ రోజు ఎదురుపడలేదు. పేరు మాత్రమే ఉన్నా నన్ను పిలిచి హక్కులు వేసుకుని ₹1,00,000 ఇచ్చి ఎన్నికల నాటికి నేను నిన్ను పంపిస్తా, నువ్వు ధైర్యంగా ముందుకు, టైం లేకపోయింది బ్రదర్ నేనే దింగుతుంటేనే తన మొత్తం టీం అన్ని నా చుట్టూ తిప్పించింది ఆ 3 జిల్లాల్లో. కాబట్టి నేను ఇవ్వాల కాదు, మొన్న రేవంత్ రెడ్డి గారిని కలిసినప్పుడు బాగా దిగినవంట తీర్మానం మగడ కోసం అని అన్నాడు. పరమేశ్వర గారు ఉన్నారు. అవునన్నా నాకు ఆయన వ్యక్తిగతంగా అభిమానం. మీరు గెలిచిన రోజు కంటే ఆయన గెలిచిన రోజే ఎక్కువ తృప్తి పడ్డా అని చెప్పిన. 7వ తారీఖు నాడే కరెక్ట్. అంటే నా కాంగ్రెస్ పార్టీలో కూడా నేను ఇక్కడ 9 రోజులు తిరిగినన్నా. మొత్తం నా కారులో, నా డ్రైవర్లు, బాణీలు అన్నీ వేసుకొని 9 రోజులు తిరిగినా. చివరికి నేను ఖమ్మం, సత్తుపల్లి, కల్లూరులో ఉన్నప్పుడు మా సొంత నాన్న అన్నభార్య చనిపోయిందని మా అన్న ఫోన్ చేస్తే తెల్లవారులో డ్రైవ్ చేసుకుంటూ పోయి మళ్ళీ శవాన్ని దానం చేశాక రాత్రికి వచ్చి మైపాడులో మా బాలాజీ సింగ్ మేమంతా ఉన్నాం. మా కాంగ్రెస్ వాళ్ళందరూ మరిన్నారుగా ఏదో ఇంతగానం తిరిగామని. నాకు తీన్మార్ మల్లన్న గారి రుణం తీర్చుకునే అవకాశం ఈ జన్మలోనే లభించింది, ఈ రోజే లభించింది, మళ్ళీ నాకు లభించదు. దాన్ని నేను వాడుకుంటా అని సగర్వంగా చెప్తున్నటువంటి వ్యక్తిని నేను. కాబట్టి ఉపాధ్యాయులారా, ఇలా అన్న కూడా మన సెక్రటరీలో వచ్చిండు. నేను ఆ మాట అడిగిన, నేను అడగాను ఎక్కడెక్కడికి అన్నకు ఫోన్లు కూడా నేను అడగండి. నేను డిస్టర్బ్ చేయండి. నాకు ఒక వ్యక్తిని డిస్టర్బ్ చేయాలంటే జెన్యూన్ అని ఉండాలా, అది ప్రజల సమస్యలను ఉండాలి. సెక్రటరీ కలిస్తే మా పరేసాపడాలని నా అందరా అన్నప్పుడు లిఫ్ట్ కార్డు ఉన్నాడు. పాపని ఏం పని మీద వచ్చిండో లిఫ్ట్ కార్డు ఉంటే పోయి అడిగిన. అన్న కింది పోయిన దొరకపోయాడు. అన్న మా వాళ్ళు సన్మానం చేస్తారంట, మాకు స్టైల్ ఇవ్వాలంటే నేను పోయిందేమో మా సంఘానికే మొట్టమొదటి టైం ఇవ్వాలని అడగడానికి పోయినా. నాకు ఆయన అడగదు ఆరేస్త, ఎందుకంటే నాకు ఆ బాధ తెలుసు. లిఫ్ట్ కడిపోయి కింద ఫార్చునర్ చెప్తుంటే నన్ను ఒకటే మాట చెప్పింది. అన్న ఓటు తీసుకున్న వెంబడే ఫస్ట్ మన టీఆర్టీ తెలంగాణ సంఘానికి టైం ఇచ్చినాకనే నేను ఇంజనీర్ దగ్గర కన్నా ఓటా అని చెప్పినటువంటి వ్యక్తి మాట నిలబెట్టుకున్నాడు.